ప్రెజెంట్ కాలంలో ఓ స్టార్ హీరో కొత్త సినిమా మొదలు పెట్టాడు అంటే మరో సినిమాలు పనులు మొదలవ్వడానికి కనీసం ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లైనా సమయం పడుతుంది. చాలా మంది స్టార్ హీరోలు ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. పాన్ ఇండియా మోజులో పర్ఫెక్షన్ కోసం సంవత్సరాలు సమయం కేటాయిస్తున్నారు. మొదలు పెట్టిన సినిమా రిలీజ్ చేసే వరకు మరో సినిమా ఆలోచన లేకుండా హీరోలు పనిచేస్తున్నారు. కానీ ఓ పాన్ ఇండియా స్టార్ మాత్రం ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో 3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ రకంగా ఆ స్టార్ హీరో ఓ రికార్డులే సృష్టించారు. ఇంతకీ ఎవరా హీరో అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతడు ఎవరో కాదు, డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ హీరోగా 2 సినిమాలు ఆన్ సెట్స్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి. ఈ 2 సినిమాలు పూర్తి చేసే వరకు అంటే ఆ 2 సినిమాలు పూర్తయ్యే వరకు ప్రభాస్ మరో సినిమా పట్టాలెక్కించే పరిస్థితి ఉండదు. కానీ డార్లింగ్ నటించాల్సిన 3 ప్రాజెక్టులు ఇప్పుడు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడం విశేషం. అవే కల్కి 2, సలార్ 2, స్పిరిట్ చిత్రాలు. వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాల్సిన స్పిరిట్ పట్టాలెక్కనుందట. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సందీప్ యానిమల్ రిలీజ్ అనంతరం బిజీ అయ్యాడు. ఇప్పటికీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే నాగశ్విన్తో కల్కి 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. కల్కి 2898 రిలీజ్ అనంతరం నాగి 2వ భాగం పనుల్లోనే నిమగ్నమయ్యాడు. మరో సినిమా ఆలోచన లేకుండా ప్రభాస్ వచ్చేలోపు తాను సిద్ధంగా ఉండాలని ఎక్కడా డీవియేట్ కాకుండా ఒకే ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. మరోవైపు సలార్ 2 ప్రీ ప్రొడక్షన్స్ జరుగుతోంది. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆ సినిమాతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ టీమ్ సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తోందట. మధ్యలో నీల్ అటెండ్ అవుతూ అవసరమైన సూచనలు సలహాలిచ్చి వెళ్తున్నాడు. అత్యవసరం అనుకుంటే తాను ఎక్కడున్నా ఫోన్ టచ్ లోకి వస్తున్నారు. ఇలా ప్రభాస్ నటించాల్సిన 3 సినిమాలు ఒకేసారి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకోవడం రికార్డ్ అని చెప్పాలి. ఇంతవరకు నేటి జనరేషన్ టాలీవుడ్ లో ఏ హీరో విషయంలో ఇలా జరగలేదు. టాలీవుడ్ చరిత్రలోనే ఇది తొలిసారి కావచ్చు. సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత జనరేషన్ కు చెందిన చిరంజీవి లాంటి నటులు 3 షిఫ్టులు పనిచేసే సమయంలో ఇలాంటి పరిస్థితులు చూసేవారు. నేటి జనరేషన్ స్టార్లలో ప్రభాస్ ఒక్కడే ఆ ఛాన్స్ తీసుకున్నారు. మొత్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.